ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో ఎలీషాకి ఏలియాకి మధ్య ఉన్న అనుబంధం గురు శిష్యులైనప్పటికీ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఏలియా ఆరోహణం అయిపోయిన విషయం మనకు తెలుసు. దానికి ముందు జరిగిన ఒక చిన్న సిచ్యువేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఏలియా చెప్తారు ఎలీషాతో, బేతేలు ప్రాంతానికి ప్రభు నన్ను రమ్మంటున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో అంటే ఎలీషా అంటాడు, నా జీవము తోడు, నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. సరే, ఇద్దరు కలిసి బేతేలు ప్రాంతానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రవక్తల శిష్యులు వచ్చి, నీ గురువు పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోతున్నారనే విషయం నీకు తెలీదా అంటే, నాకు తెలుసు, మీరు ఊరుకోనండి అని చెప్తారు. తర్వాత ఏలియా ఏమంటారంటే ఎలీషాతో, నన్ను ప్రభు ఎరుకోకి రమ్మంటున్నారు, సో నువ్వు ఇక్కడే ఆగిపో అంటే, లేదు లేదు, యెహోవా జీవంతోడు నీ జీవంతో నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పినప్పుడు ఇద్దరు కలిసి మరలా ఎరికోకి వెళ్తారు. ఎరికోలో కూడా కొంతమంది ప్రవక్తల శిష్యులు వచ్చి నీ గురువు పరలోకానికి వెళ్ళిపోతున్నాను నీకు తెలియదు అంటే, నాకు తెలుసు, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్తాడు. ఆ తర్వాత ఏలియా, నన్ను దేవుడు యోర్దాను దగ్గరికి రమ్మంటున్నారు అని చెప్పినప్పుడు ఎలీషా మరలా అదే మాట చెప్పడంతో ఇద్దరు యోర్దాను దగ్గరికి వెళ్తారు. యోర్దాను నది ఉంటుంది కదా, అక్కడ ఏలియా తన దుప్పటి తీసి మడత పెట్టి నీళ్ళ మీద కొట్టినప్పుడు అది సపరేట్ అవుతుంది. వారిద్దరు పొడినాళ్ళ మీద నడిచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏలియా అడుగుతారు, ఇదిగో నా నుండి నీకేం కావాలి అని అడిగినప్పుడు ఎలీషాని, నీ ఆత్మలో 2 పాలు నాకు కావాలి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఏలియా అంటాడు, నువ్వు చాలా పెద్ద విషయాన్ని అడిగావు, ఆరోహణమైన తర్వాత నేను నీకు కనిపిస్తే అది నీకు దక్కుతుంది, లేదా అది నీకు దక్కదని చెప్తారు. ఆ తర్వాత గుర్రములు రథములు, అగ్ని గుర్ర రథములు వారిద్దరిని సపరేట్ చేస్తాయి. ఏలియా సుడిగాలి చేత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతారు. ఎలీషాకి మరల ఏలియా కనిపించరు అనమాట. తిరిగి ఎలీషా వచ్చేస్తున్నప్పుడు ఏలియా వదిలేసి వెళ్ళిపోయిన దుప్పటితో మరలా యోర్దాను నదిని తాకినప్పుడు అది సపరేట్ అవుతుంది. ఎలీషా యువతలకు వచ్చేస్తారు. అయితే అది చూసిన ఎరికోలో నుండి కొంతమంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు కదా, అది వీళ్ళని ఫాలో అవుతూ వచ్చారనమాట. వాళ్ళు చూసి ఈ విషయాన్ని, ఏలియా ఆత్మ ఇతని మీద ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎలీషాని ఎదుర్కొని వెళ్ళి, ఇదిగో మా దగ్గర 50 మంది బలవంతులు ఉన్నారు, ఇదిగో వాళ్ళని నేను పంపిస్తాను, ఒకవేళ యెహోవా ఆత్మ అతన్ని తీసుకువెళ్ళి ఏ లోయలోనో ఏ కొండ మీద ఉంచి ఉంటారు, మా వారు వెళ్ళి వెతికి ఆయన తీసుకొస్తారని అన్నప్పుడు వద్దని చెప్తాడు ఎలీషా. కానీ వీళ్ళు మాత్రం బలవంత పెట్టడం వల్ల సరే అని చెప్తాడు. వారు వెళ్ళి 3 దినములు మొత్తం వెతికేసి వస్తారు, ఏం ఉపయోగం ఉండదు. అప్పుడు ఎలీషా అంటాడు, నేను మీకు ముందుగానే చెప్పాను కదా అని చెప్పేసి అంటారనమాట. అలాగే దేవుడు మన జీవితాల్లో ముందుగానే చెప్పిన విషయాల గురించి ఇంకా మనం దేవుడిని బ్రతిమలాడుతూ ఒత్తిడి తీసుకొస్తూ వస్తున్నామేమో, అది మనకి మంచిది కాకపోవచ్చు. కాబట్టి ఏది చేయదలిచినా దేవుని చిత్తానికి లోబడినప్పుడు అది అంతా మనకి మేలుకై జరుగుతుంది.